హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హారిక. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. బిఫోర్ దిస్ వీడియో మా చెల్లి యూకే నుంచి వచ్చింది అని చెప్పి ఒక ఎమోషనల్ వీడియో మీతో షేర్ చేశాను. దానికి మీరు చూపించే లవ్ అండ్ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. సో నాకు తెలుసండి పార్ట్ 2 చాలా లేట్ అయింది. సో ఇక్కడ నుంచి వీడియోస్ అన్నీ కూడా ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వ్లాగ్లో మేము మా చెల్లితో టైం ఎలా స్పెండ్ చేసాము అండ్ బ్యూటిఫుల్ మెమరీస్ని ఎలా క్రియేట్ చేసుకున్నాము, ఈ 1 month జర్నీ, మేము ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్, ట్రై చేసిన ఫుడ్, ఫన్ మూమెంట్స్, ఇవన్నీ ఒక్కొక్కటి మీతో షేర్ చేస్తాను. ఆ మెమరీస్ మాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి, అలాగే మీరు కూడా మా జర్నీలో ఒక పార్ట్ అవ్వాలని నా కోరిక. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అప్పుడే స్టార్ట్ చేసేస్తామా? మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హోమ్లీ హారిక. అలానే కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నేను అప్లోడ్ చేసే నెక్స్ట్ ఫ్యామిలీ వ్లాగ్స్ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్ని మిస్ అవ్వకూడదు అంటే కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోవాల్సిందే. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వ్లాగ్. అయితే ఆల్మోస్ట్ 5 years తర్వాత వచ్చింది కదా. సో పిల్లలు అప్పుడంటే అది వెళ్ళే టైంకి చాలా చిన్న పిల్లలు అనమాట. బిన్నుకి 3 years, దేవాంష్కి 5 years. ఇప్పుడు వాళ్ళకి వచ్చేసరికి డబుల్ అయిపోయారు కదా. లైక్ కునాల్ ఈజ్ నవ్ 9 years old అండ్ దేవాంశ్ ఈజ్ నవ్ 11 years old. సో ఇంకా చాలా పెద్దగా అయిపోయినట్టే. అప్పుడు కిడ్స్గా ఉన్నది వేరు, కొంచెం పెద్ద అయినారు కదా. సో ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని చెప్పి మాకు నియర్ బైలో A2A సెంట్రల్ మాల్ ఉంది. సో అక్కడ గేమింగ్ జోన్ ఉంది కాబట్టి అక్కడ కొంచెంసేపు పిల్లల్ని ఆడించవచ్చు. అలానే మా చెల్లి కొంచెం షాపింగ్ చేసే పని ఉంది అని చెప్పేసి ఇంక 2 కలిసి వస్తాయి కదా అని చెప్పి అలా వెళ్ళాం అనమాట. ఫస్ట్ అయితే షాపింగ్ స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే గేమ్స్ ఆడిన తర్వాత ఇంకా వాళ్ళకి షాపింగ్ చేసే ఇంట్రెస్ట్ రాదు. అప్పటికే మమ్మల్ని వద్దు మమ్మీ ఇప్పుడు వచ్చిన షాపింగేనా అని చెప్పి ఏవో డైలాగ్స్ చేస్తున్నారు. స్టిల్ షాపింగ్ చేసాం కానీ అంత కలెక్షన్ అయితే బాగానే ఉంది. దానికి ఏవో 2-3 సెట్ అయినాయి. నేను అన్నీ ట్రై చేశాను కానీ ఏది తీసుకోలేదులేండి, ఎందుకంటే మనకి కొనే ఉద్దేశం లేదు. మనం కొనుక్కునేటప్పుడు చెప్తాను. మొత్తానికి అలా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా డైరెక్ట్గా గేమ్ జోన్కి అయితే వెళ్ళిపోయాము. ఆల్రెడీ మా దగ్గర గేమ్ కార్డ్ ఉంది కాబట్టి రీఛార్జ్ చేసి ఇంకా గేమ్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే బాస్కెట్బాల్తో స్టార్ట్ చేసాం. కిడ్స్ కన్నా మేమే ఎక్కువ ఎంజాయ్ చేసాం అనిపించింది. ఆబ్వియస్ కిడ్స్ కూడా ఎంజాయ్ చేశారు. ఇంకా మా చెల్లి అయితే కిడ్స్తో ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ చాలా హ్యాపీగా గేమ్స్ ఆడుకుంది. తర్వాత హ్యామర్ గేమ్ ట్రై చేసాము. ఎంత గట్టిగా కొడితే అంత స్కోర్ వస్తుంది కదా. స్కోర్ ఎంత వచ్చిందో గుర్తులేదు, కానీ ఫన్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాము. అయితే ఇక్కడ పిల్లలు VR ఎక్స్పీరియన్స్ చేస్తామన్నారు. ఆల్రెడీ ఎగ్జిబిషన్స్లో చాలాసార్లు ట్రై చేసామనుకోండి. అయితే ఇక్కడ మనకి VRలో మనం రోలర్ కోస్టర్ ఆడుతున్నారు అనమాట. ఇక్కడ వీళ్ళు అంటే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అది మనం ఎప్పుడైనా స్టాండింగ్లో ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇలా సిట్టింగ్ పొజిషన్లో ఉంటే అంత ఏం అనిపించలేదు నాకు, అంటే అంత స్కేరీగా అసలు మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టే అనిపించలేదు. స్టాండింగ్ పొజిషన్లో వాళ్ళు పెడతారనమాట అక్కడ ఎగ్జిబిషన్స్లో. చాలా బాగుంటుంది, అంటే రియల్గా అట్లా మూవ్ అవుతున్నట్టు. అదొక క్రేజీ ఎక్స్పీరియన్స్ అనుకోండి. ఎప్పుడైనా ట్రై చేస్తే అలా ట్రై చేయండి. ఇదైతే అంత మజా అనిపించలేదు, అంత కాసు అనిపించలేదు. నెక్స్ట్ మమ్మీని ప్రాంక్ చేద్దామని చెప్పి హారర్ వీడియో ఒకటి పెట్టించాము. అసలు హారరే కాదు నన్ను అడిగితే, అదైతే బక్వాస్ ఉంది, వేస్ట్ అనమాట అది. అంటే ఏదో ఒకలా ప్రాంక్ చేద్దాం అనుకున్నాం కానీ ఎందుకంటే మమ్మీకి హారర్ అంటే చాలా భయం. తర్వాత మేము కూడా పెట్టుకొని చూసాం, ఇది హారరా అనిపించింది. తర్వాత రోలర్ కోస్టర్ ట్రై చేసాం, అది కూడా వర్స్ట్గానే ఉంది. అంటే లైక్ స్టాండింగ్ పొజిషన్ అయితే మజా వచ్చేదేమో, ఇలా సిట్టింగ్లో ఉండడంలో అంతగా ఏమీ మంచి ఎక్స్పీరియన్స్లా అనిపించలేదు నాకు.
అయితే మెమరీస్ అనేవి ఎప్పుడు దానంతట అవి రావు. ఎప్పుడైనా సరే మనం క్రియేట్ చేసుకుంటేనే వస్తాయి కదా! సో, అలానే ఇంకా డాషింగ్ కార్స్ కూడా మేము స్టార్ట్ చేసామనమాట. సో, వీ కెన్ క్రియేట్ ఎ మెమరీ సో దట్ ఆ టైంలో ఇలా ఆడుకున్నాం కదా అని చెప్పేసి నాట్ ఎ ఫుల్‌గా ఏం డ్రైవ్ చేసేసుకొని ఆడుకోలేదు. బట్ ఫుల్‌గా గుద్దుకుంటూ అందరం ఎవరి కార్స్ వాళ్ళు తీసుకున్నాం కదా! ఫుల్‌గా గుద్దుకుంటూ మంచిగా ఫన్ చేసుకున్నాము. ఎందుకంటే మమ్మీని కూడా కొంతసేపు మంచిగా ఇంటి నుంచి రిలాక్స్డ్‌గా బయటికి తీసుకొనొచ్చి అలా ఆడుకున్నాం అనమాట. ఫుల్‌గా ఎంజాయ్ చేసాము. మంచిగా డాషింగ్ కార్డ్స్ దగ్గర ఫుల్‌గా ఎంజాయ్ చేసాం. తర్వాత ఇంకా బౌలింగ్‌కి వెళ్దాం అనుకున్నాము. అంటే కిడ్స్‌కి కూడా ఎలా ఉంటదో అనుకున్నాము. బట్ వాళ్ళు ఎలో చేయలేదు అక్కడ. ప్రొఫెషనల్ ప్లేయర్స్ కాకపోయినా ఏదో అలా ఆడేసాంలెండి టైం పాస్‌కి. అలా ఆడారుగా ఇప్పటివరకు. అలా మంచిగా పిల్లలు ఎంజాయ్ చేశారు. మేము ఎంజాయ్ చేసాము. మంచిగా టైం స్పెండ్ చేసాం. ఆ రోజంతా బిజీగా ఉండే. ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ బయటకొచ్చాము. ఎందుకంటే అది ఇండియా సిమ్ ఒకటి కావాలి అని చెప్పింది. ఇంక ఫస్ట్ అది తీసేసుకున్నాం అనమాట. నేను, మా హస్బెండ్, మా చెల్లి అండ్ దేవాంశ్ కూడా వచ్చాడు. సో మేము నలుగురం అలా బాగా నడుచుకుంటూ వెళ్ళాము రోడ్డు మీదకి. ఎందుకంటే అలానే పానీపూరి, బేల్పూరి కూడా తినాలనిపిస్తుంది. తినేసి వద్దాం అక్క అంది. సరే అని చెప్పి వెళ్తే మా హస్బెండ్ ఏం చేశాడు, కొంచెం నీట్గా ఉండే ప్లేస్కి తీసుకెళ్లారు. ఎలా అయినా ఆనెస్ట్‌గా చెప్పాలంటే ఆ రోడ్ సైడ్ బండి టేస్ట్‌ని ఎవ్వరు బీట్ చేయలేరు. అక్కడ ట్రై చేసిన ఫుడ్ మాత్రం మాకు అంత నచ్చలేదు. అంటే లైక్ ఆ షాప్‌లో తీసుకుంది దానికన్నా రోడ్డు మీద తినడమే బెస్ట్ అనిపించింది. పావ్ బాజీ ఇలా చాలా డిఫరెంట్ ట్రై చేసాం కానీ ఏది పెద్ద బాలేదు. అలా ఆ డేనైతే మంచిగా కంప్లీట్ చేసుకున్నాం. చాలా ఫుల్‌ఫిల్డ్‌గా అయిపోయిందనమాట డే. ఎక్కడా ఖాళీ లేకుండా ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా అలా కొంచెంసేపు బయటికెళ్ళి వచ్చామనమాట. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఎంజాయ్ చేసాం. సో గాయ్స్ ఇక్కడితో మా డే 2 వ్లాగ్ కంప్లీట్ అయ్యింది. ఆనెస్ట్లీ చెప్పాలంటే ఇలాంటి సింపుల్ ఔటింగ్స్, షాపింగ్, గేమ్స్, ఫుడ్ ఇవన్నీ చూస్తే చిన్న మొమెంట్స్లా అనిపిస్తాయి. కానీ కొన్ని ఇయర్స్ తర్వాత వెనక్కి చూసి గుర్తు చేసుకుంటే ఇవి మన బిగ్గెస్ట్ మెమరీస్ అవుతాయి. మా చెల్లితో స్పెండ్ చేసిన ప్రతి సెకండ్ని మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం. అందుకే ఆ బ్యూటిఫుల్ మెమరీస్ని మీతో కూడా షేర్ చేయాలనిపించింది. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా చాలా ఎక్సైటింగ్ మూమెంట్స్ ఉంటాయి. ఇంకా షాపింగ్ ఉంది, ఔటింగ్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ఫన్ ఉంది, ఫుడ్ ఎక్స్ప్లోరేషన్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ అయితే వీడియో నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇంకా హోమ్లీ హారిక ఫ్యామిలీలో జాయిన్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను అప్లోడ్ చేసే నెక్స్ట్ ఫ్యామిలీ వ్లాగ్స్, ఫన్ ఔటింగ్స్, ఎమోషనల్ మూమెంట్స్ ఏవి మిస్ అవ్వకూడదంటే. అండ్ వన్ మోర్ థింగ్, మీ సపోర్ట్, మీ లైక్స్, మీ కామెంట్స్ ఇవన్నీ నాకు చాలా మోటివేషన్ ఇస్తాయి. మీరు చూపించే లవ్ వల్లే ఇంకా మంచి వీడియోస్ మీకోసం తీసుకురావాలని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. స్టే హ్యాపీ, స్టే హెల్దీ.